10వ తరగతి గణితంలో 11వ అధ్యాయం త్రికోణమితి. ఇందులో అభ్యాసం 11.2 మొదటి లెక్క ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్, క్రింది వాటి విలువలను కనుగొనండి అని ఇవ్వడం జరిగింది. అందులో మొదటి లెక్క ఏమని ఇచ్చారంటే మనకి sin 45 degrees ప్లస్ cos 45 degrees విలువ ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. sin 45 degrees విలువ ఎంత? 1/√2. పక్కనే ప్లస్ ఉంది, అది రాసుకోవాలి. cos 45 degrees అంటే కూడా 1/√2 అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సింప్లిఫై చేయాలంటే కింద హారాలు ఉన్నాయి కదా, వీటికి కాసా కట్టాలి. √2కి కాసా కడితే అంటే ఎల్సిఎం కడితే కనుక √2 అవుతుంది. ఎందుకంటే సేమ్ కాబట్టి. ఈ √2లో ఒకసారి పోతుంది, అంటే √2 ఒకట్లు √2. ఆ ఒకటితో ఈ ఒకటిని గుణించాలి. ఒకటి మధ్యలో ప్లస్ ఉంది. ఈ √2లో ఒకసారి పోతుంది. ఆ 1 ఇంటూ 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 2/√2. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలంటే ఈ 2ని √2 ఇంటూ √2 అని రాసుకోవాలి. √2 ఇంటూ √2. √2 ఇంటూ √2 ఏమవుతుంది? 2 అవుతుంది. ఎంచేత √2 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు √2 హోల్ స్క్వేర్. స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది, 2 మిగులుతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ 2ని మనం √2 ఇంటూ √2 అని రాసుకుంటాం, /√2 అని ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ √2 ఈ √2లో ఒకసారి పోతుంది అనమాట. 1 ఇంటూ √2 అని మిగిలింది. కాబట్టి దేర్ఫోర్ మనం ఏమని చెప్పచ్చు? sin 45 degrees ప్లస్ cos 45 degrees ఈజ్ ఈక్వల్ టు √2 అని చెప్పచ్చు. రెండో లెక్క చేద్దాం. ఇది ఏమని ఇచ్చారంటే cos 45 degrees బై secant 30 degrees ప్లస్ cosecant 60 degrees అని ఇవ్వడం జరిగింది. దీన్ని మనం సింప్లిఫై చేయాలి, దీని విలువ కనుక్కోవాలి. అసలు cos 45 degrees అంటే ఎంత? cos 45 degrees మనకి sin 45 అయినా cos 45 అయినా 1/√2 గుర్తుపెట్టుకోవాలి. sin 45 degrees విలువ cos 45 degrees విలువ కూడా మనకి 1/√2. అలాగే secant 30 degrees ఇది డైరెక్ట్గా తెలిస్తే రాసేయచ్చు, లేదంటే సైన్లోకి మార్చుకోవాలి. secant 30 degrees అంటే 1/cos 30 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు 1/cos 30 degrees అంటే sin 60 degrees దట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin 60 అంటే √3/2. ఇక్కడ 1 ఉంది, ఇంటూ భాగాహారాన్ని గుణకారంగా మారిస్తే హారంలో ఉన్నటువంటి √3/2 ఏమవుతుంది? 2/√3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 2/√3 అంటే secant 30 degrees ఈజ్ ఈక్వల్ టు 2/√3 అని తెలిస్తే మనం ఇదంతా చేయవలసిన అవసరం లేదు. తెలియనప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. అలాగే cosecant 60 degrees అని ఉంది ఇక్కడ లెక్కలో. cosecant 60 degrees అంటే 1/sin 60 degrees అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin 60 అంటే ఇందా రాసుకున్నాం √3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఈ భాగాహారాన్ని ఇంటూగా మారుద్దాం. అప్పుడు ఈ √3/2 అనేది 2/√3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 2/√3 అంటే cos 45 degrees ఏమో 1/√2, secant 30 degrees ఈజ్ ఈక్వల్ టు 2/√3, cosecant 60 degrees ఈజ్ ఈక్వల్ టు 2/√3. వీటి విలువల్ని మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో ప్రతిక్షేపించాలి. లెక్క ఏమని ఇచ్చారంటే మనకి cos 45 degrees బై
సీకెంట్ 30 డిగ్రీస్ ప్లస్ కొసీకెంట్ 60 డిగ్రీస్, కొసీకెంట్ 60 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మనం చూసాం కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 బై సీక్ 30 డిగ్రీస్ అంటే 2/√3 ప్లస్ కొసీకెంట్ 60 డిగ్రీస్ అంటే అది కూడా 2/√3 √3 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/√2 ఉంది బై ఇక్కడ హారంలో 2/√3 ఉంది, అలాగే 2/√3 ఉంది. అంటే 2/√3కి మరొక 2/√3 కలపాలి. రెండు ఉన్నాయన్నమాట 2/√3లు. కాబట్టి దీని విలువ ఏమవుతుందంటే 2 4/√3. దీని విలువ ఎంత? 4/√3. దేని విలువ? ఈ క్రింద ఉన్నటువంటి దీని విలువ. అలా చేయొచ్చు, లేదా ఎల్సిఎం అంటే కాసా గట్టి కూడా చేయొచ్చు. అర్థమైంది కదా? ఇది 2/√3, ఇది ఒక 2/√3. రెండు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2/√3 అని చెప్పి ఇక్కడ డైరెక్ట్గా రాసేయచ్చు అనమాట. లేదా ఇక్కడ కాసా కడదాం. కాసా కడితే ఈ రెండు సమానంగా ఉన్నాయి కదా, 2√3 కాబట్టి డైరెక్ట్గా √3 రాసేయచ్చు అనమాట. క్రింద √3 ఉంది, ఇక్కడ √3 ఉంది. √3లో ఒకసారి పోయింది. ఆ 1 ఇంటూ 2, 2 ఒకటిలో 2, మధ్యలో ప్లస్ ఉంది. ఇక్కడ √3, ఈ √3లో ఒకసారి పోయింది. ఆ 1తో ఈ 2ని గుడిస్తే 2 ఒకటిలో 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 ఉంది, 1/√2 బై 2 + 2 4/√3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఈ డివైడ్ బైని ఇంటూ కింద మారుద్దాం. మారిస్తే ఇదేమవుతుంది? √3/4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు దీని అర్థం √3 ఇంటూ 1, √3 ఒకటిలో √3 బై 4 ఇంటూ √2, 4 ఇంటూ √2. ఇది ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క విలువ. కాస్ 45 డిగ్రీస్ బై సీకెంట్ 30 డిగ్రీస్ ప్లస్ కొసీకెంట్ 60 డిగ్రీస్ విలువ ఎంత? √3/4√2. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మూడో లెక్క చూస్తే ఏమనిచ్చారంటే సైన్ 30 డిగ్రీస్ ప్లస్ tan 45 డిగ్రీస్ మైనస్ కొసీక్ 60 డిగ్రీస్ బై కాట్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ 60 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 30 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. ముందు మీకు వీటి విలువలు డైరెక్ట్గా తెలిస్తే మీరు లెక్క చేసేయచ్చు ప్రతిక్షేపించి. బట్ తెలియకపోతే ఒకసారి చూద్దాం. సైన్ 30 డిగ్రీస్, సైన్ 30 డిగ్రీస్ అంటే మనకి హాఫ్ గుర్తుపెట్టుకోవాలి. సైన్ 30 విలువ హాఫ్. tan 45 డిగ్రీస్, tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే కొసీకెంట్ 60, కొసీకెంట్ 60 డిగ్రీస్, కొసీకెంట్ 60 డిగ్రీస్ అంటే 1/sin 60 డిగ్రీస్. సైన్ 60 అంటే ఎంత మనకి? సైన్ 60 అంటే √3/2. దీని విలువ అవుతుంది 1 ఇంటూ ఇక్కడ భాగాహారాన్ని ఇంటూగా మార్చాం కాబట్టి √3/2 అవుతుంది, 2/√3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటిలో 2/√3 అని అర్థం. తర్వాత కాట్ 45 డిగ్రీస్, కాట్ 45 డిగ్రీస్ ఇది కూడా 1 అవుతుంది. కాట్ 45 డిగ్రీస్ అన్నా tan 45 డిగ్రీస్ అన్నా 1 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాస్ 60 డిగ్రీస్ పక్కన రాస్తున్నాను. కాస్ 60 డిగ్రీస్, కాస్ 60 డిగ్రీస్ అంటే సైన్ 30 అని గుర్తుపెట్టుకోవాలి. సైన్ 30 హాఫ్ అంటే 1/2. తర్వాత సీకెంట్ 30 డిగ్రీస్, సీకెంట్ 30 డిగ్రీస్ అంటే అంత 1/cos 30 డిగ్రీస్ అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/cos 30 డిగ్రీస్ అంటే సైన్ 60 డిగ్రీస్ అని గుర్తుకు రావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది పైన బై సైన్ 60 డిగ్రీస్ √3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు పైన 1 ఉంది, ఇంటూ పెడితే √3/2 ఏమవుతుంది? 2/√3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటిలో 2,
బై రూట్ 3. సైన్ యొక్క విలువలు గుర్తుంటే మిగిలిన వాటిని అన్నింటినీ కూడా సైన్లోకి మార్చుకుంటూ చేసుకోవడం ఒక పద్ధతి. లేదు మీకు డైరెక్ట్గా గుర్తుంటే కనుక వీటి యొక్క విలువలన్నీ కూడా మనం డైరెక్ట్గా చేసేయచ్చు. ఈ విలువలు గుర్తున్నాయి కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విలువలన్నీ కూడా ఇచ్చినటువంటి లెక్కలో ప్రతిక్షేపిద్దాం. మొట్టమొదట ఏమి ఇచ్చారంటే సైన్ 30 డిగ్రీస్ ప్లస్ ట్యాన్ 45 డిగ్రీస్ మైనస్ కొసీకెంట్ 60 డిగ్రీస్ బై కాట్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ 60 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 30 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు సైన్ 30 అంటే మనం ఇందా చెప్పుకున్నాం. సైన్ 30 అంటే హాఫ్ 1/2 ప్లస్ ట్యాన్ 45 1 మైనస్ కొసీక్ 60 డిగ్రీస్ అంటే 2/√3 వచ్చింది. 2/√3 మీకు గుర్తుంటే గొడవలేదు. బై కాట్ 45 డిగ్రీస్ 1 ప్లస్ కాస్ 60 అంటే సైన్ 30 హాఫ్ 1/2 మైనస్ సీకెంట్ 30 డిగ్రీస్. సీకెంట్ 30 డిగ్రీస్ అంటే మనకు వచ్చింది 2/√3 అని. 2/√3 అని దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ భిన్నాలు ఉన్నాయి కాబట్టి మనం కాసాకి కట్టాలి. 2కి √3కి కాసాకి ఏమవుతుంది? 2√3 అవుతుంది కాసాకి. ఈ 2√3లో ఎన్నిసార్లు పోతుంది అంటే √3 టైమ్స్ పోతుంది అనమాట. అంటే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది? √3 మిగిలింది. ఆ √3తో 1ని గుణించాలి. 1 ఇంటూ √3 ఒక √3 పక్కనే ప్లస్ ఉంది. క్రింద హారంలో ఏమి లేవు కాబట్టి డైరెక్ట్గా 1తో ఈ 2√3ని గుణించేయచ్చు అనమాట. ఒక 2√3 కాసా కట్టే విధానం అది. పక్కనే మైనస్ ఉంది, మైనస్ రాసుకున్నాం. ఈ √3 2√3లో 2 టైమ్స్ పోతుంది అనమాట. అంటే √3 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది? 2 మిగిలింది. ఆ 2తో ఇక్కడ ఉన్నటువంటి 2ని గుణించాలి. అంటే 2 4 బై ఇక్కడ కూడా కాసా కట్టినట్టయితే 2√3 మిగిలే కింద. కాబట్టి ఈ రెండింటిని గుణించి 2√3 ఇదే మనకి ఎల్సిఎం కాసాగా అనమాట. ఇక్కడ డైరెక్ట్గా 1 కింద ఏమీ లేదు కదా, అంచేత డైరెక్ట్గా 1తో 2√3ని గుణించాలి. ఒక 2√3 అవుతుంది. పక్కనే ప్లస్ ఉంది. ఇక్కడ 2 ఈ 2√3లో ఎన్నిసార్లు పోతుంది? √3 టైమ్స్ పోయింది. అంటే ఈ 2 క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలింది? √3 మిగిలింది. ఆ √3తో ఈ 1ని గుణించాలి. √3 1 √3 పక్కనే మైనస్ ఉంది. 2/√3 ఇది. అంటే ఈ √3 2√3లో 2 టైమ్స్ పోతుంది అనమాట. అంటే √3 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది? 2 మిగిలింది. ఆ 2తో ఈ 2ని గుణించాలి. అంటే 2 ఇంటూ 2 4 అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ టు సేమ్గా ఉంది పైన కింద కూడా. అంచేత ఇక్కడే ఉంది, అది ఇక్కడ సేమ్ ఉంది చూడండి. పైన ఏదైతే ఉందో కింద అదే ఉంది. మనం ఒకసారి వెరిఫై చేస్తున్నాం అంతే. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా ఈ 2 క్యాన్సిల్ చేసేయచ్చు ఇక్కడ. కానీ చేద్దాం. ఇది ఒక √3, ఇది 2√3. ఒక √3కి 2√3 కలిపినట్లయితే 3√3 అవుతుంది. పక్కనే -4 ఉంది. -4 రాసాం. బై ఇక్కడ బై ఉంది కదా, బై 2√3 బై ఇక్కడ 2√3 ప్లస్ √3 ఏమవుతుంది? 3√3 పక్కనే -4 బై 2√3 దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేయండి. 3√3 - 4 బై 2√3. ఇక్కడ ఉన్నటువంటి భాగాహారాన్ని గుణకారంగా మారిస్తే ఈ 2√3 పైకి వెళ్తుంది అనమాట. 2√3 బై 3√3 - 4 3√3 - 4. ఇప్పుడు
ఈ 2√3 ఈ 2√3లో ఒకసారి పోతుంది, మధ్యలో ఇంటూ ఉంది కదా అంచేత. అలాగే ఇక్కడ 3√3 -4 ఉంది, ఇక్కడ 3√3 -4 ఉంది పైన. ఈ రెండు ఇందులో ఒక దాంట్లో ఒకటి క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇది ఒకసారి పోతుంది, 1 ఇంటూ 1 మిగిలింది. ఇంకా 1 ఇంటూ 1 1 మిగిలింది. అంటే ఇచ్చినటువంటి విలువ యొక్క ఈ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క విలువ ఎంత వచ్చిందంటే 1 వచ్చిందనమాట. 1 ఇంటూ 1 మిగిలింది ఇక్కడ. కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క విలువ 1 అవుతుంది. అసలు ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. సేమ్ చూడండి, ఇక్కడ 1/2 ఉంది, 1/2 ఉంది, ఇక్కడ 1 ఉంది, +1 ఇది +1, -2/√3 -2/√3. ఇదంతా బ్రాకెట్లో పెట్టి ఇలా ఇలా క్యాన్సిల్ చేసేసి ఒకసారి పోయిందని చెప్పి ఒకటే ఆన్సర్ అని చెప్పేయచ్చు అనమాట. ఈ లెక్కని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 4వ లెక్క 2 tan² 45 degrees ప్లస్ cos² 30 degrees మైనస్ sin² 60 degrees అని ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారు? 2 tan² 45 degrees ప్లస్ cos² 30 degrees మైనస్ sin² 6 degrees అని ఇవ్వడం జరిగింది. 2 ఇంటూ tan 45 అంటే ఎంత మనకి? 1. tan 45 అంటే 1. దీనికి స్క్వేర్ రాయాలి, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయాలి. ప్లస్ cos 30 అంటే sin 60 degrees, sin 60 √3/2. పవర్లో స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ రాయాలి. మైనస్ sin 60 √3/2. స్క్వేర్ ఉంది కాబట్టి మనం స్క్వేర్ రాయాలి. √3/2 స్క్వేర్ ఇలా రాయకూడదు. ఎంచేత ఈ స్క్వేర్ అనేది √3కి 2కి వర్తించాలన్నమాట. అంచేత దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1² అంటే 1 ఇంటూ 1. ఓకే, ప్లస్ ఉంది, ప్లస్ రాయండి. √3/2 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? దీన్ని ఏ విధంగా రాయాలి? √3 స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ అప్లై చేయాలి. బై 2కి కూడా స్క్వేర్ అప్లై అవుతుంది, 2 స్క్వేర్. పక్కనే మైనస్ ఉంది, రాసుకున్నాం. √3 ఇది కూడా అంతే, సేమ్. √3 స్క్వేర్ బై 2 స్క్వేర్. రెండు క్యాన్సిల్ అవుతున్నాయి యాక్చువల్గా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1లో 2 ప్లస్ సింప్లిఫై చేసిన తర్వాత క్యాన్సిల్ చేద్దాం. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3 మిగులుతుంది. బై 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 2 2 4 మైనస్ ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3 మిగులుతుంది. బై 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 2 2 4. చూడండి, 3/4 మైనస్ 3/4 ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు, 0 అయిపోయింది అది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం మిగిలింది? 2 మిగిలింది. దేర్ ఫోర్ మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? 2 tan² 45 degrees ప్లస్ cos² 30 degrees మైనస్ sin² 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. ఈ లెక్కని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 5వ లెక్క sec² 60 degrees మైనస్ tan² 60 degrees sin² 30 degrees ప్లస్ cos² 30 degrees అని ఇవ్వడం జరిగింది. మనం మొట్టమొదట వీటి విలువలు రాసుకుందాం. sec 60 degrees, sec 60 degrees అంటే 1/cos 60 degrees, 1/cos 60 అంటే sin 30 degrees. నేను ప్రతిదాన్ని కూడా సైన్లోకి మారుస్తున్నాను అనమాట. 1/sin 30 అంటే హాఫ్, 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు పైన 1 ఉంది, ఈ భాగాహారాన్ని ఇంటూగా మారుద్దాం. 1/2 ఏమవుతుంది అప్పుడు? 2/1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 2/1 అంటే 2. అంటే sec 60 degrees అంతా 2. tan 60 కావాలి మనకి. అలాగే tan 60 degrees, tan 60 degrees, tan 60 degrees అంటే sin 60 degrees బై cos 60 degrees అని గుర్తుకు రావాలి మనకి. sin 60 అంటే √3/2 బై cos 60 అంటే sin 30 అంటే 1/2.
సైన్ విలువలు గుర్తుంటే చాలు అనమాట మనకి, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ పైన √3/2 ఉంది. ఈ భాగాహారాన్ని ఇంటూగా మారిస్తే ఇది 1/2 వల్ల 2/1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2లో ఒకసారి పోతుంది అనమాట. √3 ఒకట్లు √3/1 అంటే √3. tan 60 విలువ √3. తర్వాత sin 30 అంటే మనకి 1/2. అలాగే cos 30 డిగ్రీస్ అంటే మనకి sin 60 డిగ్రీస్, సైన్లోకి మారుస్తుంది అనమాట. sin 60 డిగ్రీస్ అంటే √3/2 అని అర్థం. ఇప్పుడు మనం ఈ విలువల్ని ఇందులో ప్రతిక్షేపిద్దాం. sec square 6 degrees minus tan square 6 degrees by sin square 30 degrees. Sin square 30 degrees plus cos square 30 degrees. That is equal to sec square 6 degrees అంటే ఎంత వచ్చింది మనకి? ఫస్ట్లో 2 వచ్చింది. ఆ 2 వేసుకోవాలి. పైన స్క్వేర్ ఇచ్చారు కాబట్టి స్క్వేర్ రాసుకోవాలి. పక్కనే మైనస్ ఉంది. tan 60 అంటే √3 ఇందాక వచ్చింది మనకి, √3 అని రాసుకుని పవర్లో స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ రాసుకోవాలి. బై sin 30 అంటే 1/2 స్క్వేర్ ప్లస్ cos 30 అంటే sin 60 ఇందాక చెప్పుకున్నాం కదా, √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 పక్కనే మైనస్ ఉంది. √3 స్క్వేర్ అంటే √3 ఇంటూ √3 అని అర్థం. బై 1/2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 బై 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 పక్కనే ప్లస్ ఉంది కదా, అది రాసుకోవాలి. √3 హోల్ స్క్వేర్ అంటే √3 ఇంటూ √3 బై 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 4 పక్కన మైనస్ ఉంది. √3 ఇంటూ √3 అవుతుంది, 3 అవుతుంది. బై 1 బై 2 4. ఇక్కడ √3 ఇంటూ √3 మధ్యలో ప్లస్ ఉంది, అది రాసుకోవాలి. √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3 అవుతుంది. బై 2 4. దట్ ఈజ్ ఈక్వల్ టు కింద రాద్దాం, ఇక్కడ రాద్దాం. 4 మైనస్ 3, 4 నుంచి 3 తీస్తే 1 బై ఇక్కడ కాసాకి ఏమవుతుంది? 4 అవుతుంది. ఈ 4లోకి సరిపోతుంది కాబట్టి ఆ 1 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి పైన 2 కలిపేయచ్చు అనమాట, అదొకటి ఉంది మళ్ళీ. లేదా ఈ 4లోకి సరిపోతుంది. ఆ 1 ఇంటూ 3 3 1 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది బై 3 1 4 బై 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 4 ఈ 4లో ఒకసారి పోయింది 1/1 వచ్చింది. 1/1 అంటే అర్థం ఏంటి? 1 అని అర్థం. కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క విలువ ఎంత అంటే 1 వచ్చిందనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీరు నోట్స్ అందంగా రాసుకోండి.